ఒక ప్రముఖ హీరోయిన్ గురించి ఇప్పుడు విపరీతమైన చర్చ అయితే నడుస్తుంది. ఎందుకంటే ఆమె చేసిన పని టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. ఆమె ముద్దు పెట్టడమే దీనికి కారణం. సినిమా ఇండస్ట్రీలో ముద్దు పెట్టడం పెద్ద తప్పు కాకపోవచ్చు. అయితే ఆమె ముద్దు పెట్టింది చిన్నవాళ్లకో లేదా ఆ అబ్బాయికో కాదు, మరో మహిళకి. ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఆమె ఎవరో కాదు, సంయుక్త హెగ్డే. కన్నడ సినిమాలో నటించిన సంయుక్త హెగ్డే తన నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. 2016లో రక్షిత్ శెట్టి దర్శకత్వంలో వచ్చిన కిరిక్ పార్టీ సినిమాలో నటిగా ఆరంగేట్రం చేసింది. సినిమాలో ఆమె పోషించిన ఆర్య పాత్రకి విమర్శకుల ప్రశంసలు వచ్చాయి. ఈ సినిమాతో ఆమె ఫిల్మ్ఫేర్ ఉత్తమ సహాయ నటి అవార్డు కూడా దక్కించుకున్నారు. అయితే కిరిక్ పార్టీ రీమేక్ అయిన కిరాక్ పార్టీ సినిమాతో పరిచయమైంది. ఇందులో నిఖిల్ సిద్ధార్థ సరసన నటించింది. తమిళంలో జయం రవి, కాజల్ అగర్వాల్తో కలిసి కోమలి సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాలో తన పాత్ర నిఖితకి మంచి ప్రశంసలు కూడా వచ్చాయి. ఈ సినిమా కోసం ఆమె తమిళం నేర్చుకుని మరి సొంతంగా డబ్బింగ్ కూడా చెప్పుకుంది. ఇక సినిమాలతో పాటు సంయుక్త హెగ్డే పలు టీవీ రియాలిటీ షోస్లో పాల్గొంటూ గుర్తింపు తెచ్చుకున్నారు. బిగ్ బాస్ కన్నడ సీజన్ 5లో కూడా వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా ఎంట్రీ ఇచ్చి తన బోల్డ్ స్వభావంతో ఆకట్టుకుంది. ఇదిలా ఉంటే సంయుక్త హెగ్డే చేసిన పని ఇప్పుడు సంచలనంగా మారింది. సంయుక్త హెగ్డే ఈ మధ్య తన స్నేహితురాలు పూజిత భాస్కర్ వివాహ వేడుకకి హాజరైంది. అయితే అక్కడ ఆమె చేసిన పని హాట్ టాపిక్ గా మారింది. సంయుక్త హెగ్డే తన స్నేహితురాలితో లిప్ టు లిప్ కిస్ ఇచ్చింది. దీనికి సంబంధించి ఫొటోస్ వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోస్ చూసిన నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్ చేస్తున్నారు. కొంపదీసి ఆ హీరోయిన్ గేనా అంటూ అనుమానిస్తున్నారు. లేకపోతే ఎవరైనా ఫ్రెండ్కి లిప్ లాక్ ఇస్తారా అంటూ ప్రశ్నిస్తున్నారు. మరికొందరు సినిమా వాళ్ళకి ఇది చాలా కామన్ అంటూ రియాక్ట్ అవుతున్నారు. ఈ ఘటనతో సంయుక్త హెగ్డే ఒక్కసారిగా టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయింది. సంయుక్త ప్రస్తుతం లిప్ లాక్ ఇచ్చిన ఫొటోస్ అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.